ఇక పిల్లలకు స్కూల్ ఉంది అని అంటే పొద్దున లేచిన కానుండి పని ఇక హడావిడి స్టార్ట్ అయితేనే ఉంటుంది కదా అండి. ఇక ఇంట్లో ముగ్గురు మాలలు వేసుకున్నారు కాబట్టి ఇక నేను పొద్దున్నే ఇంట్లో పనులన్నీ మొత్తం పూర్తి చేసేసుకున్నాకనైతే ఫస్ట్ హెడ్ బాత్ చేసి వచ్చేసి అయితే అందరికైతే టీ అయితే పెట్టేస్తానండి. టీ పెట్టేసినాక తర్వాత ఇక వంటలోకి వచ్చేసరికి అత్తమ్మకు నాకు పాపకే కాబట్టి నేనైతే వంట కూడా పాపకు మార్నింగ్ చేసినప్పుడు ఇక చేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే వంకాయ బాజ చేసి పక్కకు పెట్టేసుకొని తర్వాత మాత్రం మా పాప అయితే టమాటా పత్ర పప్పు చేయమందండి. ఇక పాపకు టమాటా పత్ర పప్పు అంటే చాలా ఇష్టము, అందుకోసమే చేశాను. ఈ టమాటా పత్ర పప్పు చేసినప్పుడు ఆమెకు పక్కా ఆలు ఫ్రై ఉండాలండి. అది ఆలు ఫ్రై ఉండు టమాటా పత్ర పప్పు అయితే చేసి అయితే ఆమెకైతే మార్నింగ్ అయితే బాక్స్ పెట్టేశానండి. టమాటా పత్ర పప్పు చాలా బాగుంటుంది. ఇక అందరి లైఫ్ అంతే కదండి, పొద్దున్న లేచిన కానీ పిల్లల స్కూలు ఇంట్లో వాళ్ళకి చూసుకోవడం ఇదే సరిపోతుంది కదా. నాకైతే డబల్ పని అయిపోతుంది అండి. ఈ మాలలు వేసుకునేసరికి మార్నింగ్ 5-5:30కే లేవడం అవుతుంది. ఇక అప్పుడు లేసిన అంటే నైట్ 10 వరకు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇట్లా టమాటా పప్పు ఎండుమిరపకాయలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు లేవు, జస్ట్ వెళ్ళిపోయి దంచేసి అయితే పోసి పెట్టేశాను. ఇంకో దిక్కు అయితే రైస్ కూడా అయిపోయింది. ఇక మాకే ముగ్గురికి కాబట్టి నేను పొయ్యి మీద రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఎక్కువ శాతం అయితే మేమైతే రైస్ కుక్కర్లోనే వండుతాను. ఈ ఒక దిక్కు రైస్ పెట్టేసుకుని పప్పు పోసి పెట్టేసుకున్నాక ఇక ఆలుగడ్డలు అయితే ఫ్రై చేశాను. ఇలా ఆలుగడ్డ ఫ్రై చేసేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe.